ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఆస్ట్రేలియా క్రికెట్ మిచెల్ స్టార్క్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా స్టార్క్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా కఠినంగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతో గాయాలతో ఇబ్బంది పడుతున్న ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్ ఫుడ్ తరహాలోనే ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్లకు కమిన్స్ దూరంగా ఉంటున్నాడు. గతేడాది మిచెల్ స్టార్క్ పై తీవ్ర పరిభావం పడిందని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు తెలిపాయి. ఇంగ్లాండ్తో 5 టెస్టుల యాషెస్ సిరీస్లో అన్ని మ్యాచ్లు ఆడారు. బిగ్ బాష్ లీగ్లోనూ అద్భుత బౌలింగ్తో మెరిశారు. టెస్టుల్లో అత్యధిక బంతులు విసిరిన బౌలర్ల జాబితాలో ముందున్నాడు. టీ20లో వేసేది 4 ఓవర్లే అయినా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొత్త బంతితో అద్భుతాలు చేసే స్టార్క్ పై వర్క్ లోడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆసీస్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అందుకే రాబోయే రోజుల్లో రిటర్న్ టు ప్లే ప్రోటోకాల్స్ ను అనుసరించి క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇవ్వనుంది. దాంతో తొలి వారంలో మ్యాచ్లకు అతను దూరమయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ టీ20లకు గతేడాది వీడ్కోలు పలికిన స్టార్క్ టెస్టులు, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతున్నాడు. మిచెల్ స్టార్క్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 11.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఆసీస్ ప్లేయర్స్ లో కమిన్స్, హెజల్వుడ్ సైతం ఆరంభ ఐపీఎల్ మ్యాచ్లకు దూరం అవ్వగా ఎల్ఎస్ ఈ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఆస్ట్రేలియా యువ ఆల్రౌండర్ సన్ రైజర్స్ ప్లేయర్ జాక్ అడ్వర్డ్స్ కూడా ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని వార్తలు వచ్చాయి.